ఈరోజు మనం బౌద్ధ సన్యాసిని ఖేమా జ్ఞానోదయం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ కథ మనకు థేరిగాథ నుండి వచ్చింది. అంటే జ్ఞానోదయం పొందిన తొలి బౌద్ధ సన్యాసునుల అనుభవాలు చెప్పే ఒక అద్భుతమైన గ్రంథమనమాట. ఇందులో మనం చూసేదేంటంటే తన అందం పట్ల విపరీతమైన గర్వంతో ఉన్న ఒక రాణి కఠినమైన నిజాన్ని ఎలా ఎదుర్కొంది అనేది. మొదటగా రాణి ఖేమ గర్వం మరియు ఆమె భర్త ఉపాయం. ఖేమ మగధరాజు బింబిసారుడి భార్య. ఆమెకు తన అందం గురించి ఎంత గర్వమంటే శరీరం శాశ్వతం కాదని చెప్పే బుద్ధుడిని కలవడానికి కూడా ఇష్టపడలేదు. దాంతో రాజు బుద్ధుడి ఆశ్రమం ఎంత అందంగా ఉంటుందో పాటల రూపంలో పాడించి ఆమెలో ఆసక్తిని కలిగించాడు. రెండవది బుద్ధుడి అసాధారణమైన బోధన. సరే, ఖేమ ఆశ్రమానికి వచ్చింది. కాని బుద్ధుడు ఆమెకు మాటలతో చెప్పలేదు. ఆయన తన దివ్యశక్తితో ఆమె కంటే ఎన్నో రెట్లు అందమైన ఒక దేవకన్యను సృష్టించాడు. ఖేమ ఆ అందాన్ని చూసి అలా నివ్వెరపోయి ఉండగానే బుద్ధుడు ఆమె కళ్లముందే ఆ దేవకన్య వయస్సున పెంచేశాడు. యవ్వనం నుండి వృద్ధాప్యానికి, అక్కడి నుండి అనారోగ్యానికి, చివరికి ఎముకల కుప్పగా మారిపోయింది. ఇక చివరిగా ఖేమ పరివర్తన. ఆ దృశ్యం చూసి ఖేమ షాకయింది. తన అందమైన శరీరం కూడా ఇలాగే అవుతుందని ఆమెకు ఒక్క క్షణంలో అర్థమైపోయింది. ఆ క్షణమే ఆమె గర్వం మొత్తం పోయింది. బుద్ధుడి బోధన విని ఆమె జ్ఞానోదయం పొందింది. ఆ తరువాత మారా అనే దుష్టుడు ఆమెను మళ్లీ సుఖాల వైపు లాగాలని చూసినప్పుడు ఆమె ధైర్యంగా తిరస్కరించింది. అంతిమంగా భౌతిక సౌందర్యం పట్ల ఉన్న అనుబంధాన్ని వదులుకున్నప్పుడే నిజమైన జ్ఞానం, విముక్తి దొరుకుతాయని ఖేమ కథ మనకు చూపిస్తుంది.